ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు ఉదయకాలం మరొకసారి వాగ్దానంగా మీ ముందుకు రావటానికి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదా. బైబిల్ పెన్న పుస్తకం తీసుకోండి. ఆలస్యం చేయకుండా మనం దేవుని వాగ్దానం ధ్యానం చేద్దామా. ఈరోజు కీర్తన గ్రంథం 145 కీర్తన 18వ వచనం నేను చదువుతాను, మీరు గమనించండి. కీర్తనలు 145, 18. ఆయన తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టేవారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తానెందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. దేవుడు ఈ మాటను దీవించును గాక. మీ దేని బిడ్డలారా, మీరు కూడా దేవుని యందు భయభక్తులు బిడ్డలు కూడా కొన్నిసార్లు కూడా మన జీవితాల్లో ఆపదలు రావచ్చు, కొంచెం బాధలు ఇబ్బందులు కూడా రావచ్చు. అప్పుడు వచ్చిన దేవుడు ఏమంటున్నా అంటే నమ్మిక ఉంచి నిజంగా ఎందుకంటున్నా అంటే కొంతకాలం మనం దేవునికి అనుకూలంగా, కొంతకాలం దేవునికి విరుద్ధంగా ఉంటున్నావు. అందుకే అటు కాకుండా ఆపదలు వచ్చినప్పుడు కూడా నువ్వు నిజంగా అంటే నువ్వు దేవుని నిజంగా నువ్వు నమ్మాలని ప్రభు చెప్తున్నాడు. ఇది దావీదు రాసిన కీర్తన, దావీదు మహారాసిన కీర్తన. సో మనకి మన బంధువులు మన జీవితాలు ఉన్నాం కదా. మరి చాలామంది మీ బంధువులు ఉండొచ్చు, మిత్రులు, స్నేహితులు అందరూ ఉండొచ్చు. నీకు కొన్ని అవసరాలు వచ్చినప్పుడు వాళ్ళని కొన్నిసార్లు నీకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ లోకంలో నీకు డబ్బు, హోదా, అధికారం, ఆస్తి ఉన్నంతకాలం అందరు నీకు అందుబాటులో ఉంటారు. నువ్వు అప్పుడు అందరిని దగ్గరకు వస్తారు. నీ దగ్గర ఏమీ లేదనుకో, ఎవరిని ఫోన్ చేసి నువ్వు ఏం చేయాలి, సమాధానం ఇస్తారా? ఎవరు. కాబట్టి మీ దేని బిడ్డారా. కానీ దేవుడికి ఆయన ఎప్పుడు స్వభావం ఆయన మారదు. కాబట్టి నీకు హోదా, ఆస్తి ఉన్నా లేకపోయినా కానీ దేవుడు ఎప్పుడు నిజంగా నీకు అందుబాటులో ఉంటాడు. నువ్వు నమ్ముతున్నావు దేని బిడ్డలారా. నమ్మితే నువ్వు గొప్ప దీన్ని పొందుకుంటావు. బైబిల్లో కూడా హిజ్కియా తర్వాత వచ్చేసి హన్నా, వారిద్దరు కూడా తెలుసు కదా. హిజ్కియా రాజు, ఆయనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాడు. నిజంగా ఆయనకి నమ్మాడు, మొరపెట్టాడు. దేవుడు ఆయన మొరను ఆలకించేసి ఎన్ని ఆయుష్ ఇచ్చాడు? 17 సంవత్సరాలు ఆయుష్ ఆయనకు దయచేశాడు. హన్నాకు కూడా తన గర్భఫలము గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు హన్నా గర్భాన్ని తెలిసి, హన్నా మొరను ఆలకించేసి గర్భాన్ని తెలిసి సమూయేలు ప్రవక్తని గర్భఫలంగా ఇస్తాడు. పిల్లలు నీవు కూడా నీ జీవితాల్లో ఆపదలు ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, దేవుని సంధిరా ఆయనకు మొరపెట్టు. నిజం కంటే ఆయన సంపూర్ణముగా నమ్మికుంచు. దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండు. నమ్మికుంచి నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీ మొరను ఆలకించేసి, నీకు సమీపంలోకి నీ మొరను ఆలకించేసి దేవుడు నీ కోరికను మీ జీవితాల్లో నెరవేరుస్తాడు. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్చిన కాక ఆమెన్. గాడ్ బ్లెస్ యు. జయం కలుగుతాయి. మీకు వందనాలుతండి, గొప్ప కలుగుతాండి. మీకే వేళ స్థితి తెలుసుకుంటాను బాబా. ఈరోజు నేను బిడ్డల బాబా ఎంతమంది బాబా నేను దేవుని వాక్కుంటున్న బిడ్డలందరూ బాబా మీరు దర్శించండి బాబా. వాళ్ళని తాకండి బాబా. దయగల హస్తంతో బిడ్డల హృదయాన్ని తాకండి బాబా. బిడ్డల బాబా ఈరోజు వాళ్ళు చేయ పనులు, ఉద్యోగాలు, బిజినెస్లు తోడుకొని సహాయం చేయను బాబా. అయ్యా వాళ్ళు చేయ పనుల్లో నీ కృప చూపడం దాన్ని బిడ్డలందరూ గొప్ప దీన్ని పొందుకొని ఈరోజు అంతా నేను బిడ్డల బాబు నాయన వాళ్ళ యొక్క పనుల్లో గొప్ప దీవులు దయచేసి బాబా. శాంతి, సమాధానం, సంతోషం చేయండి. సాయంత్రం ముందుకు నడిపించమని ఘనత, మహిమ బాబా చెల్లించుకొని నజరేయడం యేసుక్రీస్తు శ్రేష్టమైన నామ తండ్రి. మీరు మిగిలిన అడిగి వేడుకుంటున్నాం మా ప్రందరిని. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మీరు టుమారో మార్నింగ్ at 6 o'clock. గాడ్ బ్లెస్ యు.